హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాళ మీకోసం ఒక క్విక్గా తయారైపోయే లంచ్ రెసిపీ, దట్ ఈస్ పుదీనా క్యాష్యూ రైస్. చాలా ఈజీ అండి. చూసే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పుదీనా క్యాష్యూ రైస్ తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం చిన్న అల్లం ముక్కని సన్నని పీసెస్ చేసుకోండి. ఒక 6 to 8 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పెట్టుకోండి, అది కూడా వేసుకునేసేయండి. నెక్స్ట్ 1 బౌల్ ఫుల్గా పుదీనా ఆకులను తీసుకున్నాను, బాగా వాష్ చేసేసి తీసుకున్నా. ఈ పుదీనాని కూడా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ అల్లం వెల్లుల్లి అండ్ పుదీనా ఈ మూడింటిని కలిపి బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునేసేయాలి. ఆఫ్టర్ గ్రైండింగ్ ఇలా తయారవుతుంది పేస్ట్. ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆ రైస్ కుక్ చేసుకోవాలి. మనకు ఎంతమందికి కావాలో అంత రైస్ని మనం ఫస్ట్ పొడిగా కుక్ చేసి పెట్టుకునేసేయాలి సపరేట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకునేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకునేసి నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకునేసి రెండింటిని కలిపి హీట్ ఎక్కనియాలి. కొంచెం హీట్ అయ్యాక ఇందులో స్పైసెస్ వేయాలంటే ఒక సిన్నమన్ పట్ట, దాల్చిన చెక్క అంటారు కదా, అది 2 యాలకులు, ఒక 3 లవంగాలు. నెక్స్ట్ ఇందులోనే షాజీరా అంటారు కదా, షాహీ జీరా, అది కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకునేసేయాలి. ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందునే. ఆ ఆనియన్ పీసెస్ని కూడా ఇందులో వేసేసి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకునేసేయాలి. ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై చేసినాక ఇంకా గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు, వాటిని స్ట్రైట్గా అంటే నిలువుగా సన్నని పీసెస్ లాగా కట్ చేసుకునేసి వీటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకునేసేయాలి. ఇప్పుడు కొన్ని క్యాష్యూ నట్స్ని మనము కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా నిలువుగా ఫుల్గా పీసెస్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ అవి మనకి క్రంచీగా వస్తుంటే టేస్టీగా ఉంటుంది రైస్. పుదీనా అండ్ క్యాష్యూ రైస్ అన్నాను కాబట్టి క్యాష్యూ నట్స్ ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఏం చేయాలంటే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా అల్లం వెల్లుల్లి, కొద్దిగా ఈ మాత్రం ఎక్కువ వేయబాకండి, అల్లం వెల్లుల్లి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఈ పేస్ట్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసినాక ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేసేయాలి. ఈ ఫ్రై ఎంతసేపు చేయాలంటే మనం అల్లం వెల్లుల్లి వేసినాం కదా, దాని పచ్చదనం అంతా పోవాలన్నమాట. ప్లస్ ఈ పుదీనా యొక్క రా స్మెల్ కూడా పోయేటట్టుగా కొంచెం సేపు బాగానే ఫ్రై చేసుకునేసేయాలి ఓపిక్గా. కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి కలుపుతూ దాన్ని ఫ్రై చేసుకునేసేయాలి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే చూడండి, ఇట్లా కొంచెం ఆయిలీగా దానిపైన తేలాలన్నమాట. ఈలోపు మనం దీంట్లో ఇంకా సాల్ట్ కూడా కలుపుకునేసేయాలి. ఇప్పుడు మనం రైస్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం ఉడికించుకున్నాము, కానీ ఇంకా ఈ పుదీనా పేస్ట్లో కూడా అవసరం అవుతుంది కనుక కొంచెం సాల్ట్ వేసుకున్నా. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకునేసాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా పుదీనా ఫ్లేవర్ మీకు డామినేట్ చేయాలంటే ఇంకా గరం మసాలా అవసరం లేదు. ఇవన్నీ వేసినాక కొంచెం సేపు ఫ్రై చేసుకునేసాము. ఇప్పుడు ఆయిల్ అంతా ఊజ్ అవుతూ తేలుతుంది చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము రైస్ యాడ్ చేసేసేయచ్చు. ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం చల్లార్చుకునేసేయాలి. అప్పుడే అది పొడిగా వస్తుంది, కలవడం ఈజీగా ఉంటుంది. అందుకోసం మనం కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఆ చల్లార్చుకున్న రైస్ అంతా ఇందులో వేస్తూ ఎంత పడుతుందో అంత రైస్ ఈ మిక్స్చర్కి ఎంత సరిపోతుందో అంత చూస్తూ కలుపుకునేసేయాలి. మ్యాక్సిమం అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్ నేను కుక్ చేసింది. ఇక్కడ తీసుకున్న పుదీనా వచ్చి 1 బౌల్ ఫుల్గా తీసుకున్నాను కనుక నాకైతే సరిగ్గా సరిపోయింది రైస్. అంతే అండి. ఈ విధంగా రైస్ని పుదీనా పేస్ట్ని ఈవెన్గా కలిపేస్తే మన పుదీనా క్యాష్యూ రైస్ అయితే రెడీగా ఉంది. ఇంకా తినడం ఒకటే ఆలస్యము, ఇంకా లేట్ ఎందుకు, టేస్ట్ చూసేయండి మీరు కూడా చేసుకునేసి. ఇంకా ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న రైస్ని మనము లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు, పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు. మనము కూరగాయలు లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్న రైస్ని మనము రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.